స్థలం మారింది, కానీ అంతులేని రోదన అంగుళం కూడా తగ్గలేదు. సంవత్సరం, నెల, తేదీ మారింది, కానీ ఇసుమంత కూడా ఇంకిత జ్ఞానం రాలేదు. నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం, బాధ్యతారాహిత్యానికి ఫలితం నిలువెత్తు ప్రాణం. ఎటు చూసినా సరే శవాల దిబ్బలు కనిపిస్తున్నా, 2 నెలలకు ఒకసారి గుండెలు పగిలిపోయే ఆవేదన పిండేస్తున్నా సరే అదే మూఢభక్తి, అదే అజ్ఞానపు అంధకారం. వీటన్నింటి మధ్యన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం సాక్షిగా కొరడా జలిపిస్తున్న ప్రశ్నలు రెండంటే రెండే. ఇంకెప్పుడు మారతారా అనేది ఒకటైతే, చస్తున్నా సరే మీరు మారరా అనేది రెండవది. ఏకాదశి నాడు దేవుడి దర్శనం చేసుకుంటే కొండంత పాపాలు కూడా కరిగిపోతాయి, హిమాలయాలను మించిన పుణ్యం వస్తుందని పురాణాల్లో ప్రవచనకర్తలో చెప్పిన మాటలు విని ఉంటారు. అందుకే వేలల్లో భక్తులంతా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తారు. శ్రీవారికి ఇష్టమైన శనివారం నాడే కాశీబుగ్గ గుడికి 1000కి మించి భక్తులు రారట. కానీ ఏకాదశి, అందున శనివారం కావటంతో దాదాపు 25,000 మంది భక్తులు పోటెత్తారు. భక్తజన సంద్రం పోటెత్తితే తట్టుకునేందుకు తగిన ఏర్పాట్లు నిర్వాహకులు చేయలేదు, పోలీసులు లేరు. ఇదేమని అడిగితే ముందస్తు సమాచారం లేదు, పోనీ ఆలయ సిబ్బంది అయినా ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు కూడా లేరు. క్యూ లైన్లు అసలే లేవు. ఉన్న కొన్ని రైలింగ్లు కూడా అత్యంత బలహీనంగానే ఉన్నాయి. ఫలితం రైలింగ్ విరిగిపోయింది. ప్రాణాలు కాపాడుకునే క్రమంలో తొక్కిసలాట ఏర్పడింది. 10 మంది ఊపిరిపోయింది. చనిపోయిన వాళ్లలో మహిళలు, పిల్లలే అధికం. ఇలా సంఖ్యను చెప్పటం చాలా తేలిక, కానీ ఈ పెను విషాదాన్ని వాక్యాల్లో వర్ణించగలమా? ఆ కుటుంబాలు అనుభవించే యాతనను అక్షరాల్లోకి కుదించగలమా? ఎవరిని నిందించాలి ఈ పాపానికి? ఎవరిని బోనెక్కించాలి చెప్పండి ఈ దారుణానికి? మారాల్సిన వాళ్ళు మారకుండా ఇలా మూఢత్వంలో కూరుకుపోతుంటే, భక్తి, దైవనామస్మరణ, పుణ్య స్నానాలు అంటూ పోటెత్తుతుంటే, ప్రాణాలు పోతున్నా సరే కనీసం ఆలోచించకుండా పోతుంటే ఏం చేయాలి? కాశీబుగ్గ తొక్కిసలాటతోనే ఈ మృత్యుగాలులు వీస్తున్నాయా అంటే లేదు కదా. 2015లో వచ్చిన గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటకు 29 మంది మృతి, 52 మంది గాయాల పాలయ్యారు. ఇదే ఏడాది జనవరి తొలివారంలో తిరుమలలో తొక్కిసలాట. శ్రీవారి దర్శనానికి టోకెన్లు తీసుకోవటం కోసం ఎగబడితే 6 చనిపోతే దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు. నిజానికి మృతుల సంఖ్య ఎక్కువగానే ఉందనేటువంటిది ఒక వాదన. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట మాత్రమే కాకుండా కూటమి పరువు పాతాళ గంగలో కలిసిపోతుందనే భయంతో మృతుల సంఖ్యను దాచిపెట్టారనేటువంటిది ఆఫ్ ద రికార్డ్గా ఓ టాక్. ఇది నిజమా కాదా అనేది ఆ తిరుమలపై ఉంటాడు అని చెప్పే శ్రీనివాసుడే చెప్పాలి. సరే, అన్ని చోట్ల నష్టపరిహారం ఇచ్చారు సరే, గోవిందా అంటూ గాల్లో కలిసిపోయిన ప్రాణాలను ఎవడు తెచ్చిస్తాడు? ఎవడు తిరిగి తీసుకొస్తాడు? శ్రీ వెంకటేశ్వరుడా? జనవరిలో జరిగిన కుంభమేళాలో 2 విడతలుగా తొక్కిసలాట జరిగితే 100 మంది చనిపోయారు, 75 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఇవి కేవలం అధికారిక లెక్కలే. ఆఫ్ ద రికార్డ్ లెక్కలైతే ఇంకా ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. 2024 జూలై ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో జరిగిన నారాయణ్ సకారి హరి అలియాస్ బోలేబాబా సత్సంగ్ నిర్వహిస్తే ఇందులో తొక్కిసలాటకు 130 మంది మరణించారు. ఎందుకింతమంది చనిపోయారో తెలుసా? బోలేబాబా నడుస్తున్నప్పుడు పాదాల కింద మట్టిని తీసుకునేందుకు ఎగబడ్డారు పిచ్చి జనం. 130 మంది చనిపోతే 50 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. కట్ చేస్తే ఈ కేసులో బోలేబాబాకు క్లీన్ చిట్ ఇచ్చారు. నిర్వాహకులే అసలు నేరస్తులు అంటూ తీర్పు ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు తిరిగి తీసుకొస్తారు ఇంతమంది ప్రాణాలను? తిరుమలలో అయినా లేకపోతే కుంభమేళాలో అయినా ఎందుకంత తొందర? ఎందుకంత అతి? ఎందుకింత వేలం వెర్రి? దేవుడు సర్వాంతర్యామి అంటారు కదా, అలాంటప్పుడు పుష్కరాలకో, కుంభమేళాకో, వైకుంఠ దర్శనాలకో పోవాల్సిందేనా? అలా పోతేనే దేవుడు కరుణిస్తాడా? మళ్ళీ అడుగుతున్నా, మళ్ళీ ప్రశ్నిస్తున్నా, ఎవడిది బాధ్యతారాహిత్యం? ఎవడిది ఇక్కడ వేలం వెర్రితనం? మీది కాదా? మనలో కొందరిది కాదా?
తొక్కిసలాటల్లో కుక్కచావు చస్తున్నా బతకాల్సిన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా సరే ఇక మారరా? కొన్ని మాట్లాడుకుంటే కొందరి మనోభావాలు దారుణంగా దెబ్బతింటాయి. కానీ ఇంత అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఇంతమంది చనిపోతున్నా సరే ఇప్పుడు మౌనంగా ఉండటం నేరం కనుక ఒకటే ప్రశ్న. తొక్కిసలాటల్లో ఎప్పుడు అమాయకులు సామాన్యులే సవాలుగా మిగులుతారు. సెలబ్రిటీలు, డబ్బున్నోళ్ళు, వ్యాపారవేత్తలు, పొలిటికల్ లీడర్లు ఎందుకు తొక్కిసలాటలో సవాలుగా మిగలరు, మారరు? ఎందుకు? సమాధానం తెలిసినా సరే, ఇన్ని విషాదాలు చూస్తున్నా సరే మళ్ళీ మళ్ళీ సామాన్యులే బలిపశువులుగా ఎందుకు మారుతున్నారు, మిగులుతున్నారు? ఎందుకు? ఎంత చదువు చదివి ఎన్ని నేర్చినను గాని గుళ్లకు పరుగును భక్తులు మానలేరు. మతం మత్తు ముందు శాస్త్రీయ జ్ఞానం తొక్కతో సమానం రా అని వేమన ఎందుకు నిట్టూర్చాడో ఇప్పటికైనా సమాధానం వెతుక్కోవాలి. కనీసం ఇప్పటికైనా మారాల్సిన అత్యవసర తరుణం ఇదే.